Every once in a while you watch a horror movie that really makes you think. Especially horror movies lo manam chaala takku cinemalu chustam which ask you deep questions. Dayam raagane itla bayavette atla gaakunda koncha intelligent horror movies untayi. Heretic is one of those movies. The last time I watched a movie like this was Midsommar. It's one of those movies that make you delve into the deeper questions of life. చాలా సింపుల్ స్టోరీ అన్నమాట ఇది. బేసిక్లీ ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, ఇద్దరు మిషనరీస్ అన్నమాట. మిషనరీస్ అంటే పీపుల్ హూ స్ప్రెడ్ ద వర్డ్, హూ డూ ద వర్క్ ఆఫ్ ద చర్చ్. ఇంటింటికి వెళ్ళి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అనమాట, జనాలతో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఒకరిని కన్వర్ట్ చేయడానికి ఒకరి ఇంటికి వెళ్తారు అనమాట. అండ్ ద పర్సన్ దట్ దే గో టు మీట్ ఇస్ హిస్ నేమ్ ఇస్ మిస్టర్ రీడ్. హీ ఈస్ ద క్యారెక్టర్ ప్లేడ్ బై హ్యూ గ్రాంట్. సో ఈ 2 మిషనరీస్ లో నాకు ఒకరెవరో తెలియదు, కానీ ఇంక సెకండ్ అమ్మాయి ఒకరితో ఉంటుంది. ఐ వాచ్డ్ హర్ ఇన్ యెల్లో జాకెట్స్ అండ్ ఐ లవ్ దట్ షో సో మచ్. దే స్టార్ట్ టాకింగ్ టు హిమ్ అండ్ దే రియలైజ్ దిస్ గై ఇస్ వియర్డ్, అ క్రీప్. అమ్మాయిలు అండ్ దిస్ మ్యాన్, ఈ ముగ్గురే ఉంటారు ఆ ఇంట్లో. యూజువల్ గా ఈ హారర్ మూవీస్ లో ఎట్లా ఉంటాయంటే దేర్ ఇస్ ఆల్వేస్ దిస్ వన్ క్యారెక్టర్ దట్స్ వెరీ ఇన్నోసెంట్ అండ్ ఏమీ తెలియనట్టు ఉంటారు. కానీ ఈ మూవీలో అట్లా కాదు. ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ సెల్ఫ్ అవేర్. నాట్ సెల్ఫ్ అవేర్, దే ఆర్ అవేర్, సిచ్యువేషనల్లీ అవేర్ అస్ వెల్. డమ్ ఉండరు క్యారెక్టర్స్ ఎవరు. యాక్ట్ వెరీ రియలిస్టిక్లీ. మనం ఎట్లా యాక్ట్ చేస్తామో వాళ్ళు అట్లానే యాక్ట్ చేస్తారు. అండ్ దట్ మేక్స్ ఇట్ మోర్ రిలేటబుల్ అనమాట అండ్ మేక్స్ ద స్టోరీ మోర్ స్కేరీ. ఫస్ట్ 45 minutes అయితే ఇచ్చి పడేస్తాడు. లైక్ ఇట్లా ట్విస్ట్ మీద ట్విస్ట్లు వస్తూ ఉంటాయి. లాస్ట్ 45 minutes కొంచెం ఆ ఫిలాసఫీలో మునిగిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ కొంచెం ఎనర్జీ డిప్ అయింది అండ్ I didn't find it as entertaining as the first half. So actually this movie is not a normal horror movie. It is a psychological thriller. Makes you think about what you believe and what you don't believe. Reality enti and matrix. It's about the matrix of life anamata. Prasthaniki aithe ee cinema konచెం hype ekku undi, but it's worth a watch. I'm not sure it's worth that much hype, but the highlight of this movie is definitely are the performances of all the characters, especially my favorite lead actress Sophie Thatcher. She killed it. It's definitely a good movie with a lot of deep questions in it. So